అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బర్త్‌డే అండి. ఇది మా మేనకోడలు వాళ్ళ బాబుది. అయితే ఇది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది అప్పులు చేసి చేసుకుంటున్నారు కదండీ! సో, ఇది చాలా లో బడ్జెట్‌లో అంటే మీకు 12,000 అలా అవుతుంది అంతే. ఒక 60 మంది, 70 మందికైతే చేసుకోవచ్చు. సో, అప్పు లేకుండా బర్త్‌డే ఎలా చేసుకోవాలి అనే దాని మీద బావుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేయడం అయితే జరిగిందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్‌గా భోజనాలు పెట్టుకొని నాన్ వెజ్, వెజ్ 2 పెట్టి కేక్ కటింగు మొత్తం మనకి తెలిసిన రిలేటివ్స్‌ని పిలుచుకొని హ్యాపీగా మనం లో బడ్జెట్‌లో చేసుకోవచ్చు ఈ బర్త్‌డే. ఈ బాబు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నా ఛానల్‌లో. బాబు తలనీలాలు ఇచ్చినప్పుడు కూడా నేను వీడియో చేసి పెట్టానండి. ఇది మా మా ఆడబడుచు గారు వాళ్ళ మనవడు. మా ఆడబడుచు గారు వాళ్ళ హస్బెండు, వాళ్ళ అమ్మాయి మాట. సో, బర్త్‌డే అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పు లేకుండా చేసుకుంటే బావుంటుంది. వాళ్ళ ఫర్దర్‌గా ఆ మనీ అంతా కూడా వాళ్ళ పిల్లల ఫ్యూచర్‌కైతే పనికొస్తుందనేది నా ఉద్దేశం. సో, అందుకే ఈ వీడియో ద్వారా నేనైతే మీ ముందుకొస్తున్నాను. సో, ఎవరికైనా సరే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ మధ్యన లక్షల్లో ఖర్చు పెడుతున్నారండి బర్త్‌డేస్‌కి. బాబు కేక్ కటింగ్ చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ తర్వాత మనం అప్పు తీర్చుకోవడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. ఆల్రెడీ పిల్లలకి బర్త్‌డే చేసిన వాళ్ళకైతే ఈ విషయం అయితే అర్థమవుతుందండి. బాబు చేత వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య కూడా కేక్ కటింగ్ అయితే చేయించారు. ఇది థర్డ్ బర్త్‌డే అండి. ఫస్ట్, సెకండ్ అయితే నేను వీడియో చేయలేదు. అది కూడా ఇలాగే లో బడ్జెట్‌లోనే చేశాం మేము. సో, నాకనిపిచ్చింది అందరికీ తెలియజేస్తే బావుంటుంది అని. అప్పు లేకుండా చేసుకుంటారని. బాబు కేక్ కటింగు వాళ్ళ తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ కలిపి చేయించారు. సో, చాలా హ్యాపీగా అయితే జరిగిందండి. ఫుల్లుగా వాన 2 రోజులు, ఆ ఒక్కరోజే తెరిపించింది. మొన్న 22 తారీఖైతే జరిగిందండి. వీడియో ఎడిట్ చేయడానికైతే నాకింత టైం పట్టేసింది. ఫస్ట్‌గా బాబుకి కేక్ తినిపిచ్చారు. తనైతే బానే తినేసాడు. ఫస్ట్ సంవత్సరం అయితే సరిగ్గా తినలేదు గానీ, కానీ తర్వాత ఎవ్వరికీ పెట్టనని గొడవ. బలవంతంగా అయితే పెట్టిచ్చాము. 30 మినిట్స్ వచ్చిందండి వీడియో అయితే. కానీ నేను దాన్ని 15 మినిట్స్‌కైతే కుదించాను. ఎడిట్ చేసి. అస్సలు ఎవరు అక్షింతలేసినా పిల్లోడైతే ఉంచుకోవట్లేదండి. తిడిచేస్తున్నాడసల. ఏంటో వేసేస్తున్నారు నా మీదని చెప్పి వేసినట్టు దులిపేసుకున్నాడు. అసలు ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళ మదర్ అండి. వాళ్ళ మదర్ దీవించింది. తర్వాత ఆ పక్కనున్న ఆ అమ్మాయి వాళ్ళ పిన్ని, మా ఆడపడుచు గారు రెండో అమ్మాయండి. సో, ఇలా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే తీయడం జరిగింది. ఫోటోస్ కూడా తీసామండి ఫోన్‌తోనే నీట్‌గా, క్లియర్‌గా తీసుకున్నాము. డిస్టర్బెన్స్ లేకుండా. వీడియో, ఫోటోస్ 2 కూడా నా ఫోన్‌తోనే చేశాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఫోటోగ్రాఫర్‌ని పిలిస్తే తక్కువలో తక్కువ 3000, 4000 అడుగుతారండి. సో, క్లియర్‌గా మనం ఒకళ్ళం ఒక పని తీసుకొని ఫోటోస్ తీస్తూ కావాలంటే వీడియోస్ తీసుకొని, లేకపోతే లేదు. ఒకేళ మనకి ఫోటో కావాలి అని అనుకుంటే గనక ప్రింట్స్ ఏయించుకున్న మనకి 20 రూపీస్‌లో అయిపోతుందండి. మనకి ఒక 2000, 1500 కూడా అవ్వదు. ఒక 1000 రూపీస్‌లోనే మనకైతే ప్రింటింగ్ అనేది క్లియర్ అయిపోతుంది. తక్కువ బడ్జెట్‌లో వీళ్ళంతా వాలంటీర్స్ అండి. మా మేనకోడలైతే వాలంటరీ చేస్తుంది. పక్కనున్న వాళ్ళు కూడా వాలంటీర్సే. వాళ్ళంతా వచ్చారు. అయితే సరదాగా జరిగింది ఫంక్షన్ అయితే. వాళ్ళ పిల్లల్ని తీసుకొనొచ్చారు. వర్షాల వల్ల పిల్లలకి సెలవులిచ్చారు కదండీ! సో, పిల్లలందరూ వచ్చారు ఇంచుమించుగా. కానీ రూమ్ ఖాళీ లేకపోవడం వల్ల అందరూ నుంచోవడానికైతే కుదరలేదు. ఈ పాప మా పాపండి. అసల ఏమేసినా తీసేస్తున్నాడో, ఎక్కువ మా పాపతోనే ఉంటాడు. చాలా ఇష్టం మా పాప అంటే వాడికి. ఎక్కువ మా పాపతోనే ఆడుకుంటాడు. అసల మా అమ్మాయికసలు ఇష్టముండదు. వీడియోస్, ఫోటోస్ దూరంగా జరిగిపోతూ ఉంటది. బలవంతంగా నించుంటది. ఫోటోలో నించుంది దానికి తెలీదు వీడియో తీస్తున్నానని. యూట్యూబ్‌లో పెడతానంటే అస్సలు రాదు. ముందే ఎళ్ళిపోతది బయటికి. డెకరేషన్ కూడా సరదాగా బెలూన్స్ కొనుక్కొని, వాటిని మేమే గన్ ఉంటుంది కదండీ! గాలి కొట్టడానికి ఆ గన్ ఒకటి కొనుక్కొని ఇలాగైతే డెకరేట్ చేసుకున్నాం. మా మేనగోళ్ళ వాళ్ళే చేసేసారు. ఈ ఈ పిల్లోడైతే మా చిన్న ఆడపడుచు గారి అబ్బాయండి. మొత్తం ముగ్గురు, నలుగురు కలిపి దీన్నైతే డెకరేట్ చేసేసారు. విడిగా ఆన్‌లైన్‌లో తీసుకున్నాయండి ఇవన్నీ బెలూన్స్ అవి. వీటన్నిటికి కూడా మేమైతే గన్‌తో గాలి కొట్టేసి వాటినైతే డెకరేట్ చేయడం జరిగింది. అంటే డెకరేషన్ అనేది మళ్ళీ బయట నుంచి తెచ్చుకొని, మళ్ళీ వాటికి డబ్బులు కట్టి, లేకపోతే ఏదైనా ప్రింట్ చేసి పెట్టేస్తున్నారండి ఈ మధ్యన. బెడ్‌షీట్‌కైనా 200 అవుతుంది. ఇలా అయితే మనకి అదే 200 అవుతుంది. కానీ రియల్‌గా పిల్లలు ఆడుకోవడానికి, వచ్చిన పిల్లలు పట్టుకెళ్ళడానికి కూడా బెలూన్స్ అయితే ఉంటాయి. సో, చాలా చక్కగా నీట్‌గా చేశారండి పిల్లలైతే. కేక్ అయితే తీసుకున్నాము 2 కేజీలు. దానికొక 800 అయిందండి. తక్కువలోనే అయిపోయింది కేక్ కూడా. మా పాపకి చూసింది కదా! వీడియో తీస్తున్నానని వెంటనే పక్కకెళ్ళిపోయిందమాట.
అక్షింతలు అవి వేయడానికి కలిపిని పట్టుకోమని చెప్పాను పాపకి. చుట్టాలు వచ్చారు. సో, పలకరించడానికి అని వెళ్ళింది. వచ్చిన వాలంటీర్స్ అందరూ కూడా కూర్చున్నారు. మనకు తెలిసిందే కదండీ! ఇద్దరు కలిసి ఉంటే ముగ్గురు విడిగా ఉంటారు కదా! సో, కొంతమంది ఆ రూమ్‌లో కూర్చున్నారు. మా బాబండి పక్కన అబ్బాయి. హైట్‌గా ఉన్న బ్లూ షర్ట్ అబ్బాయి మా చిన్న ఆడపడుచు గారి అబ్బాయి. సో, ఇలా సరదాగా అయితే చేసుకోవడం జరిగింది. బాబు వాళ్ళ మదర్ అండి. తను కూడా వాలంటీర్‌నే. తను కూడా కొంచెం సస్పెన్స్‌లోనే ఉంది. వాలంటీర్ వస్తుందా లేదా? అసలేంటి మా పరిస్థితి అని. కానీ పిల్లోడికి చేసుకోవాలి కదండీ! మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా మనకి తప్పదు కదా! సో, వాళ్ళకి కూడా మనం వాళ్ళ సరదాలన్నీ తీర్చాలి. కానీ బడ్జెట్‌లోనే చేసుకోవాలి. మనం అప్పులు చేస్తే అవి తీర్చుకోవడానికి కూడా మనం కష్టపడాల్సొస్తుంది. సో, ఆ ఉద్దేశంతో మేమందరం కూడా ఏదైనా చేస్తే చాలా చిన్నగా, సింపుల్‌గా చేసుకోవడానికైతే ట్రై చేస్తామండి. కానీ అందరం కలిసే అయితే చేసుకుంటాము. అదిగో నా మీదే ఏస్తున్నాడండి అక్షింతలు వీడియో తీస్తున్నాను కదా! నేను అక్షింతలు వేశాను గానీ వీడియో తీయడానికి లేదండి. నేనే కదా వీడియో తీసిందాన్ని. సో, ఎవరు కరెక్ట్‌గా తీసేవాళ్ళు లేరు. పిల్లలేమో సరిగ్గా తీయరు, కదిలిచేస్తారు. అందువల్ల నేనే పట్టుకోవడం వల్ల నేనైతే ఫోటో అయితే దిగలేదు. మా పిల్ల ఆడుకుంటుంది పిల్లోడితోని వీడియోలో కనపడకుండా. మా చిన్న మేనకోడలు వాళ్ళ పిన్నండి. మా పెద్ద అత్తయ్య గారు లోపలికొస్తున్నారు. సిగ్గుపడుతుందన్నమాట. వీడియో తీస్తున్నానని చెప్పేసి. కానీ ఫోటోలంటే మా అత్తయ్య గారికైతే చాలా ఇష్టం. మా అత్తగారు వాళ్ళ అమ్మండి ఈవిడి. సారీ, మా అత్తగారు వాళ్ళ అక్కండి ఈవిడి పెద్దావిడి. మా అత్తగారు ఆళ్ళు మొత్తం ఆరుగురో, ఏడుగురో ఉంటారు. అందులో ఈవిడ రెండో ఆవిడి. సో, అక్షింతలేశారు. బాబుకి జేజమ్మ అవుతది. అమ్మమ్మ కూడా కాదు. అమ్మ కాబట్టి జేజమ్మ అవుతది. సో, వీళ్ళైతే మా చిన్న మేనగోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అండి. ఈ పాపకి కొత్తగా పెళ్లయితే కుదిరింది. ఇంకా ఎంగేజ్‌మెంట్ కూడా అవ్వలేదు. సో, ఆ అబ్బాయి వుడ్ బి కాబోయే అతన్ని తీసుకొనొచ్చి వచ్చిందన్నమాట ఫంక్షన్‌కి. మా చిన్న మేనగోడలు ఉంది కదండీ! తనిప్పుడు పీజీ చేస్తుంది. సో, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. టెడ్డీ బేర్ అయితే ఒకటి గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళంతా కొత్త వాళ్ళు కదా! పాత వాళ్ళైతే తీసేసుకుంటున్నాడు. కొత్త వాళ్ళ దగ్గరైతే ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు వాడు. భయపడిపోతున్నాడు. పక్కనున్న అబ్బాయినైతే తోసేసాడు ఒకసారి. తెలీదు కదా! కొత్త అబ్బాయి వల్ల తోసేసాడు. చాలా సేపు నవ్వుకున్నాం మేమంతా. చాలా ఆడుకుంటున్నాడు గానీ ఎవరిని రానివ్వట్లేదు కొత్త వాళ్ళని. కొత్త వాళ్ళు అంటే ఎక్కువ రోజు కనిపించరు కదా! మేమైతే రోజు కనిపిస్తూ ఉంటాము. సో, మాతో ఇబ్బంది లేదు. వాళ్ళంతా కొత్త వాళ్ళు కాబట్టి కొత్త వాళ్ళనైతే ముట్టుకోనివ్వట్లేదసల. కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది దూరంగా ఉన్నవాళ్ళొస్తారు కదా! ఈవిడే మా చిన్నాడపడుచండి. ఇందాక మా పెద్దత్తయ్య గారొచ్చారు కదా! వాళ్ళ అమ్మాయి మాట ఈవిడి. వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అమ్మాయి ఈ మధ్యన రీసెంట్‌గా వాళ్ళ అమ్మగారు మొక్కుకుంటే తలనీలాలు ఇచ్చేసిందండి. సో, దానివల్ల సిగ్గుపడి రానంటే రానని గొడవ చేసింది. కానీ నేను వీడియోలో అయితే తీశాను పాపని. తనకు తెలియకుండా. వస్తుంది మధ్యలో. ఫోటో దిగడానికి మాత్రం రానంటే రాననేసింది గుండని. సో, కేక్ పెడుతుంటే ఇంక తినట్లేదు. ఫస్ట్ పీస్ అయితే మొత్తం తినేసాడు. ఇంక విరక్తి వచ్చేసినట్టుంది క్రీమ్ వల్ల. ఇంకసలు తర్వాత ముట్టుకోలేదు. కేకే తినలేదసలు ఇంక ఆ రోజు. ఆ ఫస్ట్ పీస్ ఒక్కటే తిన్నాడు. వాళ్ళంతా కూడా గిఫ్ట్‌గా కొద్దిగా మనీ ఇచ్చారు. ఈయనైతే ఈ మా అన్నయ్య వర్క్ చేస్తారండి. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండు సెంటరింగ్ వర్క్ చేస్తారు. సో, వాళ్ళ ఓనర్ గారిని, వాళ్ళ తోటిగా వర్క్ చేసే కొలీగ్స్‌ని పిలిచారు. అంతా కూడా చేతి వృత్తిదారులే అండి. అంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగాయే కదా! మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేము లోయర్ మిడిల్ క్లాస్ అండి. అప్పర్ మిడిల్ క్లాస్ అయితే కాదు. లోయర్ మిడిల్ క్లాసు. సో, అందుకే ఇలా సింపుల్‌గా అప్పు లేకుండా చేసుకోవాలని చాలా ఆలోచించి చేసుకున్న బర్త్‌డే ఇది. ఈవిడ మా ఆడపడుచండి. వాళ్ళందరికీ కూడా కేక్ అయితే చాలా మంది ఈ మధ్యన మీరు చూసుంటే కేకు కట్ చేసి పక్కన పెట్టేస్తున్నారండి. సో, ఇదివరకు ఏం చేసేవారంటే స్టార్టింగ్‌లో మా చిన్నప్పుడు ఏదైనా కేకు కట్ చేస్తే 90స్ కిడ్స్‌కి తెలుసు. వచ్చిన పిల్లలందరికీ కూడా మిక్చరు, కేకు, చాక్లెట్సు, డ్రింకు అన్నీ ఇచ్చి పంపించేవారు. చాలా మంది ఇప్పుడేం జేస్తున్నారంటే, కేక్ కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి, భోజనాలు పెట్టేసి పంపించేస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ కేక్ కట్ చేసి భోజనాల్లో పెట్టడం గాని, లేదా గిఫ్ట్ బాక్సుల్లో పెట్టి ఇవ్వడం గాని జరుగుతుందండి. నాకైతే ఇదసలు నచ్చట్లేదు. సో, నేను అందుకనే చాలా వరకు కూడా మా ఇంట్లో ఏం జరిగినా సరే, కేక్ అయితే కట్ చేసి వచ్చిన వాళ్ళ బాక్సుల్లో గాని లంచ్‌లో గాని ఏసేయమనైతే చెప్తాను. ఎందుకు అంటే, అలా ఇచ్చేస్తే వాళ్ళు బర్త్‌డేకెళ్ళామనే ఫీలింగుంటుంది. ఆ కేక్ ఉంచేసి లాస్ట్‌లో ఎవరు తినకుండా ఎండబెట్టి పడేయడం, లేదంటే పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసి మనం మాత్రమే తినడం కరెక్ట్ కాదు. మా మేనగోడలిని కట్ చేయమన్నాను. ఈ మధ్యన ఎదిగిపోవడం వల్ల కేక్ కటింగ్ అనేది ఫోటోలవి తీయడం మానేశారు వీళ్ళు. సో, సరదాగా ఒక పిక్ పెట్టుకోవడానికి ఉంటది స్టేటస్ అని చెప్పేసి, కట్ చేసినప్పుడు దానికొక పిక్ అయితే తీశాను. నవ్వుతుంది. ఏంటత్తా నా బర్త్‌డే అని చెప్పడానికా నాకొక ఫోటో తీస్తున్నావని నవ్వింది. అలా కేకులయితే పీసెస్ కింద కట్ చేసి గిఫ్ట్ బాక్స్ అండి. అదైతే 15 రూపీస్‌లో తీసుకున్నాం మేము.
మేము బర్మా బజారు, ఢిల్లీ బజార్ అని ఉంటాయి కదా! అక్కడికెళ్తే అది 20 రూపీస్ బాక్స్ అండి. ఎక్కువ మీద మాకు తగ్గించాడు. మేమొక 70 బాక్సెస్ అయితే తీసుకున్నాము. ఎక్కువ మీదైతే మాకు 5 రూపీస్ అయితే తగ్గించడం జరిగింది. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా బాక్సు, కేక్ కట్ చేసి పెట్టామండి. మా మేనగోళ్ళ వాళ్ళ ఫ్రెండ్ అంట. అందుకని చెప్పేసి టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇచ్చింది కదా! ఆ అమ్మాయికని చెప్పి 2 పీసులు ఏయమని అడిగింది. సో, పట్టుకొనెళ్ళింది. వంగో పిల్లోడు ఇంకా అక్షింతలు తీస్తానే ఉన్నాడు. వచ్చినోళ్ళు అక్షింతలేయడం, వీడైతే తీసేయడం. ఇదే అండి. మొత్తం జరిగింది ఇదే అసల. నవ్వలేకైతే చచ్చిపోయాం మేమంతా. వీళ్ళంతా కూడా మా ఆడబడుచు పచ్చిరొయ్యల ఫ్యాక్టరీలో వర్క్ అయితే చేస్తారండి. మేస్త్రి ఆవిడి. సో, తనతో పాటు వర్క్ చేసేవాళ్ళు వీళ్ళంతా. తన బ్యాచ్‌లో వర్క్ చేస్తారు. అందరూ కూడా వచ్చారు. వచ్చి లంచ్ టైమ్‌లో కంపల్సరీ కొంతమంది డ్యూటీకెళ్ళిపోయారు. డ్యూటీకెళ్ళిపోయినోళ్ళు లంచ్ టైమ్‌లో అయితే పర్మిషన్ తీసుకొనొచ్చారండి. పర్మిషన్ తీసుకొనొచ్చి మా ఆడపడుచు మాట కాదనలేక అందరూ కూడా భోజనం అయితే చేసెళ్లారు. బాబుకైతే గిఫ్టులు కూడా ఇచ్చారు. చాలా చేశారు. చాలా ఆనందంగా వచ్చారండి వాళ్ళంతా కూడా. మా ఆడపడుచు కూడా అలాగే వెళ్తుంది వాళ్ళ ఫంక్షన్స్‌కి. 90% ఏది స్కిప్ చేయకుండా వెళ్తారండి. జెంట్స్ అయితే రారు గానీ, లేడీస్ ఏంటంటే రేపు మన ఇంట్లో జరిగినప్పుడు నలుగురు రావాలని ఉద్దేశంతో ప్రతి ఫంక్షన్‌కి కూడా అటెండ్ అవుతారు. చాలామంది ఏంటంటే హస్బెండ్ లేనప్పుడు అక్షింతలేస్తే ఏమన్నా జరుగుతుందని మానేస్తారు. అలాగే ఇప్పుడు అక్షింతలేసే ఆవిడ మా వదిన గారండి. సో, తను నేనెయనని గొడవ చేసింది. మా వదినైతే దెబ్బలాడి లేదక్క కంపల్సరీ వెయ్యాలని చెప్పేసి అక్షింతలైతే వేయించింది. సో, అందరూ కూడా గిఫ్ట్ ఇచ్చారు. చాలా సంతోషంగా. అయితే వాళ్ళిస్తుంటే అస్సలు తీసుకుంటలేదు. వాళ్ళు తెలియని వాళ్ళు కదా! తెలిసిన వాళ్ళైతే త్వరగా తీసుకుంటాడు వాడు. తెలియని వాళ్ళ దగ్గర కాబట్టి అస్సలు ససేమిరా వద్దని చెప్పి గొడవ చేసేసాడు. కానీ బలవంతంగా ఇచ్చారు వాళ్ళంతా. చాలా ఫన్నీగా జరిగింది అసల అక్కడ. కానీ వాయిస్ రికార్డ్ పెడదామంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు. సో, దానివల్ల వాయిస్ రికార్డ్ అయితే తీసేయడం జరిగింది. కన్‌ఫ్యూజ్‌గా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఓన్‌గా వాయిస్ ఇవ్వచ్చు అని చెప్పి నేనైతే ఇచ్చాను. అయితే గ్రూప్ ఫోటోస్ కావాలన్నారు. అదే చెప్పాను కదా! ఇంకా థర్డ్ బర్త్‌డే తర్వాత పిల్లోడు స్కూల్‌కెళ్ళిపోతాడు కాబట్టి ఫంక్షన్స్‌కి చేసుకోవడానికి తక్కువుంటుంది. స్కూల్‌లోనే కేక్ కటింగ్ లాంటివి ఉంటాయి కదా! అని ఫోటోస్ అయితే ప్రింట్ చేపించుకుంటామని అంది. ఫోన్‌లోదైతే 15 రూపీస్‌లో అయిపోతుందండి మనకి 20 రూపీస్‌లోని. తక్కువ బడ్జెట్‌లో అయితే మనం ఫోటోస్ కూడా ప్రింట్ చేపించుకోవచ్చు చక్కగా. ఒక 50 ఫోటోస్ వరకు కూడా తీయించుకోవచ్చు. 100 ఫోటోస్ వరకు కూడా. అదే మనకి ఫోటోగ్రాఫర్ వస్తే 10,000 వరకు అయిపోతుందండి. సో, లో బడ్జెట్‌లోనే మన ఇంట్లో ఎవరో ఒకళ్ళకి అప్పచెప్పించుకుంటే ఇలా ఈజీగా అవుతుంది. అయితే పిల్లలుంటారు కదండీ! ఎలాగో సెలవు కాబట్టి వాళ్ళైతే గిఫ్ట్ బాక్సులు పంచడం జరిగింది. మనం ఎక్కడికెళ్ళినా అది 10 రూపీస్ అయినా, 15 రూపీస్ అయినా బాక్స్ ఈజ్ ఎమోషన్ అండి ప్రతి ఆడవాళ్ళకి కూడా. వాళ్ళైతే కలర్స్ కూడా చెక్ చేసుకున్నారు. నేను చెప్పానండి ఇంచుమించు అన్నీ అవే కలర్స్ ఉంటాయి. ఒక 4 కలర్స్ తెచ్చాం. బ్లూ, రెడ్, పింక్, యెల్లో. సో, మీరు అలా ట్రై చేయండి అంటే మాకందరికీ చాలా మట్టుకు రెడ్, బ్లూలే కావాలని వాళ్ళైతే ఏరుకొని తీసుకోవడం జరిగిందండి. నేను చెప్తానే ఉన్నాను. అయినా సరే వాళ్ళైతే మార్చుకున్నారు. ఇంక నేనైతే నవ్వలేకపోయాను. అంతా ఒకటే బాక్సులు కదండీ అని. కానీ చాలా మందికి ఉంటుందండి. బాక్స్ విషయంలో మాత్రం చాలా ఇదిగా ఉంటారు చాలా మంది. మరెందుకో తెలీదు. నాకైతే నవ్వొస్తుంది. మేమైతే లంచ్ కూడా ప్రిపేర్ చేయడం జరిగిందండి. లంచ్ అయితే చాలా నీట్‌గా చాలా రకాలైతే వేసిందండి మా ఆడపడుచు. చాలా తక్కువ బడ్జెట్‌లో చాలా నీట్‌గా స్వీటు, హాటు, నాన్ వెజ్, వెజ్ అన్ని కర్రీస్ కూడా చేయడం అయితే జరిగిందండి. ముఖ్యంగా వచ్చేసి పచ్చడండి. అలాగే పెరుగు చట్నీ, రైసు, గారెలు, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ అండి అది. ఇప్పుడు మా ఆయన గారు వడ్డిస్తుంది. వడ్డించే అతనే మా ఆయన గారండి. సో, వీళ్ళంతా జెంట్స్ తింటున్నప్పుడే తీశాను. లేడీస్‌కేంటంటే మేమే వడ్డించామండి. జెంట్స్ కదా అని మా హస్బెండ్, మా బాబు వడ్డించారు. సో, అందుకని చెప్పేసి లేడీస్‌కి వడ్డించినప్పుడైతే తీయడం జరగలేదు. సో, ఈయనైతే మా వదిన గారి ఫ్యాక్టరీ ఓనర్ గారండి. అది ఫ్రాన్స్‌కి సంబంధించి ఎగుమతి చేస్తారు కదండీ మనకి విదేశాలకి. ఆ ఫ్యాక్టరీ ఓనర్ గారండి ఈయన. ఆయన కూడా అసల మన కింద వర్క్ చేసేవారని లేకుండా వచ్చి చక్కగా భోంచేసి, చక్కగా అక్షింతలేసి అందరితో కూడా ఒక గ్రూప్ ఫోటో దిగి వెళ్లారండి. చాలా అయితే ఆళ్ళ ఓనర్ గారు కాబట్టి చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా అందరూ కూడా సైలెంట్‌గా చాలా సైలెంట్‌గా నుంచున్నారు. కానీ ఫోటో అయితే తీయడం జరిగింది. ఆయన లంచ్ చేసినప్పుడు ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదండి. అక్కడికే 30 మినిట్స్ వచ్చేసింది. మీరు కూడా ఇలా